ఇప్పుడున్న యూత్‌కి ఫోన్‌లు, వాట్సాప్‌లు, టెలిగ్రాములు లేకపోతే రకరకాల ప్లాట్‌ఫార్మ్‌లు ఉన్నాయి గాబట్టి, అసల కమ్యూనికేషన్ సిస్టమ్ ఇదివరకు ఎట్లుందో తెలీదు. ఆహ్, నా వయసున్నోళ్ళకైతే తెలుసు. నేను మొట్టమొదట అప్పట్లో పోస్టల్ కార్డ్ 10 పైసల పోస్ట్ కార్డ్ జూసా. తర్వాత 15 పైసలకెళ్ళింది. ఆ 5 పైసలు పెరిగినందుకు దేశవ్యాప్త ఆందోళనలు చేశా. కమ్యూనిస్టులు ఆ రోజుల్లో. 5 పైసలకి అంత వాల్యూ ఉండేది. అప్పుడు పోస్టల్ కార్డ్ 15 పైసల కార్డు, ఇన్‌లాండ్ లెటర్ అని ఉండేది. పావలా మొదట, తర్వాత అది 30 పైసలు, 40 పైసలు, రూ. 1 అట్లా ముప్పావల, రూపాయి దాకా వెళ్ళింది. అది మూడోదొచ్చేటప్పటికి రిజిస్టర్డ్ పోస్ట్. ఇదే మన కవర్‌లో పోస్ట్. అంటే కవర్ ఇస్తారు. దాంట్లో ఒక ఆహ్, క ఇట్లాగా ఒక పేపర్‌ని చుట్టి దాంట్లో పెట్టుకోవచ్చు. ఓ పేపర్ వరకు పెట్టొచ్చనమాట. బరువు ఎక్కువైతే మళ్ళీ ఛార్జ్ ఎక్కువ పడుతుంది. అట్లాగా ఒకటి ఉండేది. కవర్‌లో మనం ఏదైనా పేపర్‌లో రాసి కవర్‌లో పెట్టేసి అతికిచ్చేయడం అనమాట. దానికి మళ్ళీ ఏ పెద్ద గమ్ము గూడా అక్కర్లేదు. నాలుకతోటి అంటే అతుక్కుపోయేటటువంటిది ఉండేది అప్పట్లో. ఇవి 3. టెలిగ్రామ్ అనేటటువంటిది మ్యాటర్ రాసిస్తే ఇన్ని అక్షరానికి ఇంత అని చెప్పి డబ్బులు తీసుకునేవాళ్ళు. అది అవతల మన ఇళ్ళ దగ్గరికెళ్తదనమాట. ఈ 4 సిస్టమ్స్ ఉండేయి. ఆ తర్వాతన పోస్టల్ డిపార్ట్‌మెంట్ రకరకాల మలుపులు తిరిగింది. ఆ తర్వాత కాలంలో పోస్టల్‌లో ఈ సేవింగ్స్ ఉండేది. సేవింగ్స్ అకౌంట్స్ అని ఉండేది. ఇంటికొచ్చి డబ్బులు కట్టి కిడ్డీ బ్యాంక్ అని ఒకటి, సేవింగ్స్ అకౌంట్స్ అనేటటువంటిది ఒకటి నడిచేదనమాట. ఇప్పుడు పోస్టల్‌లో కమ్యూనికేషన్స్ కోసం పోస్టల్‌ని పెద్దగా వాడట్లేదు. కేవలం ఈ ప్రభుత్వ చట్టబద్ధమైనటువంటి చెల్లింపులకి లేకపోతే ఆ సిస్టమ్స్ కోసం మాత్రమే పోస్టల్ వాడుతున్నారు. సాధారణ పౌరులు కొరియర్ల మీదకి వెళ్ళిపోయారు. ఇట్లాంటి సందర్భంలో పోస్టల్‌ని ఎత్తేయకుండా దాన్ని రకరకాల మార్పుల్లోకి తీసుకొచ్చారు. కొరియర్ సిస్టమ్‌లోకి తీసుకొచ్చారు మోడీ సర్కార్. ఇప్పుడు తాజాగా వచ్చేటప్పటికి బ్రిటిష్ కాలం నుండి అమల్లో ఉన్నటువంటి రిజిస్టర్ పోస్ట్ విధానాన్ని తపాలా శాఖ స్పీడ్ పోస్ట్ విలీనం చేసేసింది. వాల్యూ యాడెడ్ సర్వీస్‌గా స్పీడ్ పోస్ట్ కిందే ఇది కూడా అందుబాటులో ఉంటుంది. అట్లాగే దేశవ్యాప్తంగా ఒకే టారిఫ్‌ను రూపొందించింది. ఓటీపీ ఆధారిత డెలివరీ అనే కొత్త సర్వీస్ తీసుకొచ్చింది. అంటే లైక్ దాదాపు కొరియర్, ప్రైవేట్ కొరియర్స్ ఎట్లా పనిచేస్తాయో ఆ దిశగా తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా రేపు అక్టోబర్ 1 నుండినే అమల్లోకి రాబోతోంది. ఇది ఓ రకంగా చెప్పాలంటే కొరియర్లకు పోటీ. కాకపోతే కొరియర్ వాళ్ళు మన షాపుల దగ్గరకొచ్చి తీసుకునెళ్తారు. ఇళ్ళ దగ్గరకొచ్చి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తారు. అట్లాగే డెలివరీకి గూడా అదే విధానం ఉంటుంది. పోస్టల్ డిపార్ట్‌మెంట్ కూడా ఆ స్థాయిలో చేయగలిగితే అద్భుతంగా ఉంటది.